అందరికీ నమస్తే. కేరళ రాష్ట్రం అంటే దేవతల భూమి అని హడావుడిగా కనిపిస్తుంటది. కేరళలో, పుదుచ్చేరిలో, అస్సాంలో ఎన్నికలు జరిగినాయి. సో, ఒకే దఫా పోలింగ్‌లు పూర్తయినాయి. ఇక్కడ ఇంకా 2 అసెంబ్లీలున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌కి సంబంధించి. ఎవరి ఉచితాల వర్షాలు వాళ్ళు కురిపిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఉచితాలు పోటీలు పడి ఇచ్చారు. వైఎస్ఆర్‌సీపీ, జగనన్న పార్టీ, సీపీఎన్ పార్టీ. సో, ఇది పరిస్థితి. సో, సాధారణంగా 50-60% మధ్య పోలింగ్ జరగటం కామను. కానీ కొన్ని సందర్భాల్లో 70% కూడా జరుగుతాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 19న ఎన్నికలున్నాయి నెక్స్ట్. సో, జరిగిన 3 రాష్ట్రాలు అత్యధికంగా పోలింగ్ నమోదైనట్టుగా మనకు అర్థమవుతోంది. ప్రతిసారి అలాగే జరుగుతుందని అనుకోవడాలనే కొన్నిసార్లు పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది. సో, ఉచిత పథకాలు వరదలై పారుతున్నాయట. మరి ఎంత మటుకు అమలు చేస్తారో కేరళమని పేరు మార్చారు. వాళ్ళ స్థానికుల డిమాండే ఇది. అత్యధికంగా 78% ఓటింగ్ రికార్డ్ అయిందంట. ఇది ఏ మార్పు కంటే ఉన్న ప్రభుత్వం బదులు కొత్త ప్రభుత్వాన్ని అంటే పాత యూడీఎఫ్‌ని ఎన్నుకునే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. 2021 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74% ఓట్లు పోలైతే ఇంకా 4% ఇప్పుడు పెరిగినట్టుగా అర్థమవుతుంది. కేరళలో ఓటింగ్ అధికంగా పెరగడమే ఇది. అంటే జనరల్‌గా ఓటింగ్ ఎక్కడ పెరిగితే అక్కడ ప్రభుత్వాలు మారుతుంటాయి జనరల్‌గా ఎక్కువ సర్వేల్లో. కొన్నిసార్లు ప్రేమ ఎక్కువ చేస్తుంటారు ఆ ప్రభుత్వాల మధ్య వచ్చి. సో, ఇది పరిస్థితి. 42 నుంచి ఇంత మట్టికి 70% పైన పోలింగ్ నమోదు కావటం ఒక కేరళలోనే కనపడుతది. సో, మిగిలిన రాష్ట్రాల్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కేరళంలో మాత్రం ప్రతి పర్యాయం పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు 78% పెరిగింది. 2016లో 77% జరిగితే అబ్బా! బాగా జరిగిందనుకున్నాం. మహిళలు, పురుషులు మంచి ఎడ్యుకేషన్ ఎక్కువ కాబట్టి అందరూ వచ్చి ఓటేసే కార్యక్రమం జరుగుతది. సో, మహిళా ఓటర్లలో కూడా అధికంగా చైతన్యం ఉండటం, పార్టీల కేడర్ వ్యవస్థ అంటే సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటది కదా! వామపక్షాల అది కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటది. సో, ఇది పరిస్థితి. కమ్యూనిస్ట్ ప్రభుత్వం 1957లో ఏర్పడితే కేరళలో ఈఎంఎస్ నమోదిపాద్ నాయకత్వంలో వచ్చింది అధికారంలోకి. తర్వాత అది ఎల్‌డీఎఫ్‌గా మారింది. దాని ప్రత్యామ్నాయ కూటమి యూడీఎఫ్ ప్రధాన కూటమిగా చెరోసారి ప్రభుత్వాలు వీళ్ళొకసారి అయితే వాళ్ళొకసారి ఏర్పాటు చేస్తారు. కానీ టెక్నికల్‌గా పోయినసారి ఎల్‌డీఎఫ్‌కి రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా మారే పరిస్థితి ఉంది. కేరళ ఓటర్లు గుడ్డిగా అడుగులు వేస్తారని నేను అనుకోను. సో, ఇది పరిస్థితి. మూడోసారి రావాలని ఎల్‌డీఎఫ్ భావిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. సో, ఏది ఏమైనా ఇది పరిస్థితి. ఇక పుదుచ్చేరి అసెంబ్లీకి సంబంధించి మనం వచ్చినప్పుడు ఇక్కడ 90% పైగా ఓట్లు పోలింగ్ నమోదైనట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో, చిన్న రాష్ట్రమే కేంద్రపాలిత ప్రాంతం అనుకుంటాను. సో, ఇది పరిస్థితి. 80 తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ 80% పైగా ఓట్ పోలింగ్ అవుతుంది పుదుచ్చేరిలో. అక్కడ పుదుచ్చేరిలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్ రంగస్వామి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం స్టార్ట్ చేసి తర్వాత సొంత పార్టీ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్‌ని పెట్టుకున్నాడు. తర్వాత బీజేపీ వైపు వచ్చి 2021లో బీజేపీ మొత్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అదే ఎన్డీఏ కూటమి పుదుచ్చేరిలో అధికారంలోకి వచ్చేది. ఎన్ రంగస్వామికి సంబంధించింది. ఎన్ఆర్ కాంగ్రెస్ అంటే ఎన్ఆర్ కాంగ్రెస్ అంటే ఎన్ రంగస్వామి కాంగ్రెస్ అది. సో, వాళ్ళ బాబులారిటీ అట్లా ఉంటుంటది కొంతమంది నాయకులది. సో, మూడోసారి ముఖ్యమంత్రి కావాలని బీజేపీ మొత్తంలో పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఇక అస్సాంలో కూడా అత్యధికంగా దాదాపు 86% పోలింగ్ అయింది. 70% నుంచి ఈసారి పెరిగింది. 2016లో 80% ఓటింగ్ పోలైతే 2021లో 82% పోలైంది. ఈసారి 86% పోలైనట్టుగా అర్థమవుతుంది లేటెస్ట్ మొన్న జరిగిన ఎన్నికల్లో. సో, ఇది పరిస్థితి. ఇట్లా ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక అస్సాంకి సంబంధించి చూసుకున్నప్పుడు హిమంత్ ఈశ్వ శర్మ ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీలో కూడా 126 సీట్లు ఎన్డీఏకి 2016లో 86 సీట్లు ఉంటే వాటిలో బీజేపీకి 60 సీట్లు వస్తే అస్సాం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీలు మద్దతు ఇచ్చినాయి. సో, 2021లో ఎన్డీఏ బలం 75 చేరింది. సో, ఇది పరిస్థితి. సో, దీనికి సంబంధించి నేను చెప్తాను. అస్సాంలో ఎన్డీఏకి 88-90. పుదుచ్చేరి గురించి మాట్లాడుతున్నాం కదా! పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమి అంటే ఎన్ రంగస్వామి కాంగ్రెస్, బీజేపీ కలిసి. సో, మొత్తం 30 ఎమ్మెల్యే సీట్లుంటే పుదుచ్చేరిలో 30లో 18 ఎన్డీఏ కూటమికి, ఎన్ఆర్ కాంగ్రెస్‌కి, ఎన్ రంగస్వామి కాంగ్రెస్‌కి అంటే ఎన్డీఏ ఇది. ఇతరులకి ఎస్పీఐకి 12 వస్తాయని పుదుచ్చేరికి సంబంధించింది అది. ఇది ఎగ్జిట్ పోల్ సర్వే నేను చెప్పింది ఇప్పుడు.
మొత్తం 30 ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఎంపీ సీట్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు లేటెస్ట్గా ఎమ్మెల్యే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బాగా జరుగుతున్నాయి. కేరళ, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. సో పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్ అంటే పుదుచ్చేరి ఎగ్జామ్స్ ఎన్నికలు అయిపోయినాయి. ఎన్డీఏకి 18, అపోనెంట్ కూటమికి ఎస్పీఐకి 12, మొత్తం 30. అస్సాంకి సంబంధించి ఎన్డీఏకి మొత్తం 126 ఎమ్మెల్యే సీట్లు, ఎన్డీఏకి 88 నుంచి 90 వచ్చే పరిస్థితి కనపడుతుంది ఎగ్జిట్ పోల్స్. ఇందిరా కాంగ్రెస్ 29-31, ఇతరులకు 4 నుంచి 7 కనపడతా ఉన్నాయి. ఇక కేరళ ఈసారి కాంగ్రెస్ వైపునే ఉంది. యూడీఎఫ్కి 77, ఎల్డీఎఫ్కి 61, ఎన్డీఏకి 2 వచ్చే పరిస్థితి కనపడుతుంది. కేరళలో మొత్తం 140 ఎమ్మెల్యే సీట్లు ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 ఎమ్మెల్యే సీట్లకి ఎన్నికలు జరిగింది. ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, నిర్లక్ష్య.